ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 మరి నిన్న గ్రాండ్ లాంచ్ జరిగింది. బట్ మరి తెలుసు కదా, మళ్ళీ వర్షాలు, కరెంటు బోడాలు, చాలా రకాల ఇబ్బంది. నేను మరి రివ్యూ పెట్టలేకపోయాను. బట్ ఈ రోజు మరి రివ్యూ చూసుకుందాం. మరి డే 2 ప్రోమో వచ్చింది. సో డే 2 ప్రోమోలో ఫస్ట్ టాస్క్ ఇచ్చాడు. ఎప్పుడు నామినేషన్ ఉండేవి కదా, మరి ఈసారి నామినేషన్ అయితే లేదు, ఏకంగా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సో పట్టుకొని ఉండండి అని ప్రోమో రిలీజ్ అయింది. మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఇంగ్లీష్ స్పీచ్ షురు. వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు, మనకు కూడా కొంతమంది తెలుసు. ఆర్జే శేఖర్ భాషా గారు ఒకరు, విష్ణుప్రియ గారు ఒకరు, తర్వాత బెజవాడ వేవక్క ఒకరు, ఇంకెవరున్నారు దాంట్లో తెలిసిన వాళ్ళు, ఇంకెవరు ఆదిత్య ఓం గారు ఒకరు, తర్వాత ఇంకెవరు లేరండి అంత తెలిసిన వాళ్ళు మనకు. అంత నైనిక ఒకటి తెలుసు అనుకుంటా, కొంచెం తెలుసు. సో మిగతా వాళ్ళందరూ అంత ఎవరు తెలీదు. మరి వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి ఫోన్లే పట్టుకొని వచ్చినా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. తెలిసిన వాళ్ళని పట్టుకురాకండి, కొంచెం యూట్యూబ్ ఫేమస్ కదా, తీసుకుని వచ్చా బానే ఉంది. మరి ప్రోమోలో ఏమైందంటే, ఎవరైతే ఆరెంజెస్ తో ముట్టుకోవడానికి వీల్లేదు, ఎవరైతే ఆడుతున్నారు అనేసి ఒక ఆమె అన్నది మరి ఆ కంటెస్టెంట్. సో బిగ్ బాస్ రూల్లో ఫ్రూట్ తో ఆడకూడదని రాసారా అని శేఖర్ భాషా అన్నారు ప్రోమోలో. సో ఆరెంజ్ ఆరెంజ్ తో సెట్ చేయలేవు అన్నావు, తినద్దు అనలేదు అనేసి ఆ కంటెస్టెంట్ అన్నారు. సో నువ్వు వాడుకో, డ్రైనేజ్ లో వేసుకో, ఎక్కడైనా వేసుకో, కింద వేసుకో, తొక్కుకో, ఏవేం చేసి అదే తిను, ఎవరికి పెట్టకు. మనుషుల్లాగా తిందామని అనుకుంటున్న వాళ్ళే తిందామని అనుకుంటున్నారు, వాళ్ళు దాంట్లో పెట్టకు అని శేఖర్ భాషతో ఈ కంటెస్టెంట్ ఆర్గ్యూ చేసింది. మొత్తానికి మరి ఆర్గ్యూలో అంత ఇదేందో, మరి ఒకవేళ నిజంగానే అంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదని నాకెందుకో అనిపించింది. బట్ అంటే ఫ్రూట్స్ అలా పడేయడం తప్పే కాదనట్లేదు, బట్ వాళ్ళేదో పాపం ఆడుకున్నారు, దానికి నువ్వు ఆర్గ్యూ చేసి నువ్వేదో ఇది హైప్ అవ్వాలని అనుకోవద్దు కంటెస్టెంట్. మరి వారు సో మొత్తానికి ఫస్ట్ ఛాలెంజ్ పెట్టారు, తీగలు పెట్టి 2 వేసి మొత్తం పెట్టి చూద్దాం. మొత్తానికి నామినేషన్స్ లేకుండానే ఫస్ట్ మంచి బజ్ క్రియేట్ చేసావు. ఎందుకంటే టాస్క్ మాత్రం చాలా బాగుండేటట్టు అనిపించింది ఈ ప్రోమో చూస్తే మాత్రం. చూద్దాం శేఖర్ భాషా గారికి, ఆ యొక్క వారికి ఎవరైతే ఉన్నారో, మరి తన పేరు నాకు తెలిసినంత వరకు మరి నైనిక అనుకుంటా, మరి వారితోనే అనుకుంటా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రోమో అయితే చాలా బాగుంది. అదర్స్ అంటే ఈ పోయిన సీజన్ అన్నిటిలో కన్నా ఈ సీజన్ లో ప్రోమో మాత్రం, ఈ ప్రోమో బాగుంది, కానీ గ్రాండ్ లాంచ్ నిన్నది పెట్టింది మాత్రం బాగాలేదు. మీరేమనుకున్నారు? శేఖర్ భాషతో ఫైరింగ్ ఎవరైతే చేస్తున్నారు, ఫైర్ గా మాట్లాడుతున్నారో ఆ కంటెస్టెంట్ కరెక్ట్ గా మాట్లాడిందా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా రివ్యూస్ మన ఛానల్లో ఉంటూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో ఆరెంజ్ తో అలా ఆటలాడడం తప్ప, కరెక్టా కాదా, అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.